శ్రీకాకుళంలో అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు. జిల్లాలో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు భార్య శ్రీశ్రావ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె తాను కేవలం తన భర్తకి ఓటు వేయాలని ప్రచారం చేయడం లేదని, టీడీపీ అభ్యర్థులందరికీ ఓటు వేసి కోరుతున్నామని చెబుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీశ్రావ్యతో మా శ్రీకాకుళం రిపోర్టర్ నరేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారం చాలా వేగంగా చేస్తున్నారు. మనం ఇప్పుడు శ్రీకాకుళం నగరంలో ఉన్నాం. శ్రీకాకుళం ఎంపీ కిజ్రాపు రామ్మోహన్ నాయుడు గారి భార్య ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రచారం ఎలా చేస్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్కారం. సార్ వైపు సుడిగాలి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మీరు శ్రీకాకుళం నగరంలో ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ప్రచారంలో జనాలు ఏమంటున్నారు, మీరు ఏమి కోరుతున్నారు? మాకెప్పుడు టీడీపీయే ఉంది, మాకెప్పుడు అదే కావాలి, ఈ అభివృద్ధి అలాగే కొనసాగాలి, ఇంకా ఎక్కువ ఓట్లేసి బాగా మెజారిటీతో గెలిపించి వచ్చి 2019 ఎలక్షన్ తర్వాత కూడా ఇదే పార్టీ రావాలి, ఇదే కొనసాగాలి, అంత చల్లగా అవ్వాలని అందరూ అంటున్నారు. అయితే ఓవైపు రామ్మోహన్ గారు చేస్తున్నారు పర్యటన, మరోవైపు మీరు చేస్తున్నారు. అసలు మీరు కోరింది ప్రజలకు ఎలా చెప్తున్నారు, ఏం కావాలంటున్నారు మీరు? ఇదే అభివృద్ధి కొనసాగాలంటే, మీకు అభివృద్ధి కావాలంటే ఈ టీడీపీకే ఓటేయాలి, సైకిల్ గుర్తుకే ఓటేయాలి. అయితే గతంలో రామ్మోహన్ నాయుడు గారు 2014లో గెలిచి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు 2019లో మీరు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మీ యొక్క నాయకులు కానీ మిగతా వాళ్ళంతా ఎలాంటి అనలైజ్ చేస్తున్నారు? వెళ్తే మాత్రం అందరి దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ రాముతో అంత సంతోషంగానే ఉన్నారు. తను చేసిన ఏ కార్యక్రమాలు అవ్వండి అన్నీ అందరూ 100% అని అంటున్నారు. ఎవరు ఎక్కడ ఇది లేదు, వ్యతిరేకం లేదు, ఇది లేదు కూడా లేదు. సో అందరు స్పందన బాగుంది, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు లేదు అని ఏమీ లేదు, చేయలేదు అనడానికి అయితే లేదు. 100% అతను చేయాల్సిందంతా చేశారు, ఇంకా చేస్తారు కూడా. అదే కొనసాగాలంటే మరి అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మిగతా టీడీపీ పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళందరి తరఫున కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? అవును, నేను టీడీపీకి ప్రచారం చేస్తున్నాను, మా ఆయనకని కాదు, ఎవరికని కాదు, పార్టీ కోసం ప్రచారం చేస్తున్నాను. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందని, అందరికీ సంతోషంగా ఉండాలంటే మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఎంపీ రామ్మోహన్ గారు భార్య చెప్తున్నారు. ఏదేమైనా తన భర్తకి కాకుండా మొత్తం టీడీపీలో ఉన్న అందరు అభ్యర్థులకి తరఫున ప్రచారం చేస్తున్నాను, అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఆవిడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళంలోని పరిస్థితి. కెమెరా పర్సన్ నిరంజన్తో నరేంద్ర, ఐ న్యూస్, శ్రీకాకుళం.